అదే దేవుని యందు ఇప్పుడు నువ్వు విశ్వాసం ఉంచావు. దావీదు దేవుడే నీ దేవుడు కూడా. ఇంకా చెప్పాలంటే అసలు ఉన్న దేవుడు ఆయనే, సత్యదేవుడు ఆయనే, నిత్య దేవుడు ఆయనే. ఆమేన్, ఆమేన్. మరి దావీదు రాకముందే మొత్తం ఫ్యూచర్ మొత్తాన్ని డిజైన్ చేసి పెట్టాడే. దావీదుకి ఎన్ని రకాల దాడులు అవుతాయో, ఎదురవుతాయో, ఆ దాడుల్లో దావీదుని ఎలా తప్పించాలో, ఎక్కడెక్కడ ఏ విధంగా అతను తప్పించబడటానికి సమయోచిత జ్ఞానం ఎలా ఇవ్వాలో మొత్తం డిజైన్ చేసి కూర్చున్నాడు కదా. మొత్తం ముందే చూస్తాడు, రాస్తాడు, అంత పక్కగా ఎక్కడదక్కడ ఫిక్స్ చేసి కూర్చుంటాడు. మళ్ళీ నాకేం సంబంధం లేదని కూర్చుంటాడు దేవుడు. అది ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అర్థమైతే మేధావులే. ఏం చెప్పాను చెప్పండి? అది అర్థమైనట్టు ఫోజు పెట్టారు. చెప్పండి. మొత్తం ముందే చూస్తాడు, రాసి పెడతాడు, మళ్ళా సంబంధిత సన్నివేశాలకు అవసరమైనటువంటి సహాయాలు మొత్తం ఏర్పాటు చేసి పెడతాడు. మళ్ళీ జరుగుతున్న కథలో నా ప్రేమేం ఏం లేదన్నట్టు మొత్తానికి వెలపట నేను ఉన్నాను అన్నట్టు కూర్చుంటాడు. ఇంకా అర్థం కాలేదా? కనీసం అర్థమైందిలే నన్ను ఫీలింగ్ అన్న ఇవ్వచ్చు కదా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు, కీర్తింతును వడుగునుగాక. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి వాటినే నీవు చూస్తున్నావు, కానీ సుదూర భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో దేవుడు నీకు సిద్ధపరిచినవి నీకు అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, అందరికీ అన్నీ సిద్ధపరిచిన దేవుడు భూమి మీద నీ జీవితానికి కావలసినవి నీకు సిద్ధపరిచాడు, నీ పిల్లలకు కూడా సిద్ధపరిచాడు. కన్నవాడిగా కన్నదానిగా నీకే ఇంత బాధ్యత ఉంటే మిమ్మల్ని నన్ను మొత్తాన్ని పుట్టించినోడు ఇంకెంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మనమే ఇంత బాధ్యత ఫీల్ అయితే ఇంకా ఆయన ఎంత బాధ్యత ఫీల్ అవుతాడు? బాధ్యతలు నెరవేర్చడంలో నువ్వు గ్రేటా, దేవుడు గ్రేటా? ఎవరు నంబర్ 1లో వస్తారు? అస్సలు ఎంత పర్ఫెక్ట్ అండి ఆయన మనుషుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా సహోదరుల బాధ్యతను, తల్లి బాధ్యతను 30 ఏళ్ళు నెరవేర్చి, అప్పుడు పరలోక తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి తన ప్రాణముని అప్పగించి, ఇటు భౌతికంగా అటు ఆత్మీయంగా 2 బాధ్యతలు నెరవేర్చి, ఇటు సృష్టికర్తగా మనందరి రక్షణ కోసం ప్రాణం పెట్టి బాధ్యత నెరవేర్చాడు. 30 ఏళ్ళు కుటుంబం బాగు కోసం శ్రమపడి చెక్క పనిచేసి, వడ్రంగం పనిచేసి వాళ్ళని పోషించి బాధ్యత నెరవేర్చాడు. టోటల్గా అసలు యేసు ఆరంభము, యేసు సిలువ అన్ని బాధ్యతతో ముడిపడి ఉన్నాయి. అన్ని బాధ్యతను బట్టి చేశాడు. ఇప్పుడు చెప్పండి, నీకు ఎక్కువ బాధ్యత ఉందా, దేవుడికి ఎక్కువ బాధ్యత ఉందా? రైట్ నిజమేనా?